కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటారు. కానీ ధర విషయంలో కంచు కంటే ఈ కనకమే ఎక్కువగా మోగుతుంది. ఇప్పుడు ఆ దెబ్బకు పుత్తడి కొనాలంటేనే కాస్త భయంగా, జేబుకు భారంగా అనిపిస్తోంది. అయితే కథ అప్పుడే అయిపోలేదు. ముందున్నది అసలైన పండుగ అంటున్నాయి కొన్ని కంపెనీల నివేదికలు. ఇంతకీ ఈ నివేదికల సారాంశం ఏంటి? ఇప్పటికే కొండెక్కిన బంగారం ధర ఆకాశం వైపు దూసుకుపోనుందా? మరింత పెరగనున్న బంగారం ధరలు. మరో 20% పెరుగుతాయని అంచనా. 2026 చివరి నాటికి ఔన్సు బంగారం ధర $5,000. అదే జరిగితే సామాన్యుడికి అందని ద్రాక్షగా పుత్తడి. జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్ ఓ సంచలన విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికీ ఆకాశాన్నంటుతోన్న బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఔన్స్ బంగారం ధర $5,200 నుంచి $5,300 చేరొచ్చని అంచనా వేసింది. ఇదే నిజమైతే ప్రస్తుతం ఉన్న ధరలతో పోల్చితే ఏకంగా 20 నుంచి 25% బంగారం ధరలు పెరగటం తథ్యం. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధర ఓసారి రికార్డును క్రియేట్ చేసింది. అక్టోబర్లో ఔన్స్ బంగారం ధర $4,380 తాకింది. ఆ తరువాత $4,000 పడిపోయింది. కానీ ప్రస్తుతం మళ్లీ $4,130 వరకు చేరింది. ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో కాస్త తగ్గిన ఆ తరువాత మాత్రం క్రమంగా పెరిగే అవకాశమే ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ పుణ్యమా అని గోల్డ్కు డిమాండ్ పెరిగింది. అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్పై ఆధారపడటం తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్లను పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్లోనే 634 టన్నుల బంగారాన్ని సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది మొత్తం 750 నుంచి 900 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తాయనే అంచనా ఉంది. చైనా, భారత్తో పాటు పోలాండ్, టర్కీ, కజకిస్తాన్ కూడా తమ గోల్డ్ రిజర్వ్లను పెంచుకుంటూనే ఉన్నాయి. డాలర్ రిజర్వ్లను కొనసాగిస్తూనే బంగారంపై దేశాలు ఆధారపడుతున్నాయి. అయితే అమెరికా, చైనా మధ్య ట్రేడ్ డీల్ పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బంగారం ధర కాస్త తగ్గినా కానీ మళ్లీ ఇప్పుడు పెరగటం ప్రారంభమైంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసేందుకే ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపుతారని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో డిమాండ్ పెరగటానికి ఇదే కారణం కాబోతుందని చెప్తున్నారు. ఇప్పటికే కొండెక్కి కూర్చున్న బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగి ఆకాశానికి చేరటం ఖాయమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. మరిది నిజమవుతుందా లేదా అనేది మాత్రం రానున్న రోజుల్లో తేలనుంది.